వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వర్ణమాలకి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ అంటే వర్ణమాలకు సంబంధించినటువంటి ఎటువంటి క్వశ్చన్కైనా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోలో మనం వర్ణమాల గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానికి బట్టి కొన్ని క్వశ్చన్స్ని మనం ఇక్కడ తయారు చేయడం జరిగింది. वर्णों का व्यवस्थित क्रम क्या होता है? వర్ణం का వ్యవస్థిత క్రమం ఏమవుతుంది అంటే వర్ణమాల అనమాట. ఆన్సర్ని మనం డైరెక్ట్గా ఇచ్చేసాం. అక్కడ మీకు ఎగ్జామ్లో అయితే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. జిస్కే టుకడే నహీ కర్ సక్తే, విడదీయడానికి వీలైనటువంటి దాన్ని ఏమంటామంటే వర్ణ అనమాట. భాషకి సబ్సే చోటీ ఇకాయి క్యా హై? భాషలో అతి చిన్న ఇకాయి ఏంటి అంటే వర్ణ కానీ ధ్వని కానీ. భాషకి సబ్సే చోటీ లిఖిత్ ఇకాయి క్యా హై? భాషలో అన్నిటికంటే అతి చిన్న లిఖిత్ ఇకాయి ఏమిటంటే వర్ణం. అలాగే మౌఖిక ఇకాయి ఏమిటంటే ధ్వని అనమాట. భాషకి సబ్సే చోటీ సార్థక ఇకాయి క్యా హై? సార్థక్ అంటే అర్థాన్ని, సరైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి ఇకాయి ఏంటంటే అది శబ్ద్ అనమాట. లిఖిత్ అయితే వర్ణ అవుతుంది, మౌఖిక అయితే ధ్వని అవుతుంది, సార్థక ఇకాయి అంటే కనుక శబ్ద్ అని. వర్ణమాల में कितने वर्ण होते हैं? ఎన్ని అక్షరాలు ఉంటాయి వర్ణమాలలో? 52 ఉంటాయి అన్నమాట. వర్ణం के भेद कितने हैं? అక్షరాలు ఎన్ని భేదాలు ఉన్నాయంటే 2. అవి ఏంటంటే స్వర్ और వ్యంజన్. స్వతంత్ర రూప్ సే బోల్నే వాళ్ళే వర్ణ ఏమంటాము? స్వతంత్రంగా మాట్లాడబడేటటువంటి వర్ణాలు స్వర్ అన్నమాట. స్వరం की सहायता से बोलने वाले वर्ण व्यंजन होते हैं. स्वर कितने अक्षर है? स्वर ఎన్ని అక్షరాలు అంటే 11. लिखने के आधार पर स्वरों की संख्या 11. बोलने के आधार पर स्वरों की, उच्चारण के आधार पर स्वरों की संख्या 10. इसमें रू अक्षर ना होता है. रू क्या है? रू అనేది ఏమిటి అంటే స్వర్. ఉచ్చారణ के आधार पर स्वर कितने प्रकार के हैं? ఉచ్చారణను బట్టి అక్షరాలు ఎన్ని రకాలు అంటే స్వర్ 3. मूल स्वर कितने हैं? क्या क्या है? मूल स्वर लेते ह्रस्व स्वर लेते लघु स्वर ఎన్ని? అవి ఏంటంటే 4. अ ई उ रू. ఇట్లా మూల స్వర్ మే కితనా సమయం लगता है? మూల స్వర్ని హ్రస్వ స్వర్ని పలకడానికి ఎంత సమయం పడుతుందంటే 1 మాత్రా का समय. మూల స్వర్కి అన్య నామ్, ఈ మూల స్వర్కి వేరే పేర్లు అంటే హ్రస్వ స్వర్, లఘు స్వర్. ఉచ్చారణ के आधार पर स्वरों के भेद. ఉచ్చారణ బట్టి మనకి అచ్చులు ఎన్ని రకాలంటే మూల, దీర్ఘ, ప్లుట్ 3 రకాలన్నమాట. దీర్ఘ స్వర్కి ఉచ్చారణమే కితనా సమయ లగ్తా హై? దీర్ఘ స్వర్కి ఎంత టైం పడుతుందంటే ద్విమాత్ర లేకపోతే 2 మాత్ర హై. దీర్ఘ స్వర్ కితనే హై? దీర్ఘ స్వర్ ఏంటంటే 7. ఆ ఈ ఊ ఏ ఐ ఓ ఔ. ప్లుటా కా ఉచ్చారణ మే కితనా సమయ లగ్తా హై? ప్లుట స్వర్ని పలకడానికి ఎంత టైం పడుతుందంటే 3 మాత్రా లేకపోతే 3 మాత్రా. जिह्वा के आधार पर स्वर कितने प्रकार के हैं? 3 प्रकार. నాలుక యొక్క స్థానాన్ని బట్టి మనకి అచ్చులు 3 రకాలు అనమాట. అవి ఏంటంటే అగ్రస్వర్, మధ్యస్వర్, పర్శ్వస్వర్ అనమాట. అగ్రస్వర్ కితనే और क्या क्या है? అగ్రస్వర్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే 4. ఈ ఈ ఏ ఐ. మధ్యస్వర్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? అవి ఎన్ని అంటే 1. అది ఏంటంటే ఆ. పార్శ్వస్వర్ మే కితనే और क्या क्या है? పార్శ్వస్వర్లో ఎన్ని ఉన్నాయి ఏమిటి అవి అంటే 5 ఉన్నాయి. ఆ ఊ ఊ ఓ ఔ. मुख्य द्वार खुलने के आधार पर स्वर कितने प्रकार और क्या क्या है? ముఖ్య ద్వారాన్ని బట్టి ముఖద్వారం తెరుచుకోవటాన్ని బట్టి అది మనకి ఎన్ని రకాలు అచ్చులు ఉన్నాయి అంటే 4 రకాలు అనమాట. అవి ఏంటంటే ప్రకారు 4 प्रकार के होते हैं, 4 प्रकार అదేంటంటే 1 వివృత్తు, అర్ధ వివృత్తు, సంవృత్తు, అర్ధ సంవృత్తు అని 4 భాగాలుగా మన యొక్క ముఖద్వారం తెరుచుకోవటాన్ని బట్టి వీటిని 4 రకాలుగా మనం విభజించడం జరిగిందనమాట. వివృత్ అంటే నోరు పూర్తిగా తెరుచుకోవటం. అది దేంట్లో జరుగుతుందంటే ఆ అన్నప్పుడు ముఖద్వారం పూర్తిగా తెరుచుకుంటుంది. వివృత్ అక్షరం 1 మాత్రమే అనమాట. అర్ధ వివృత్ అంటే సగము ఓపెన్ అవ్వడం అనమాట. దీంట్లో ఎన్ని ఉంటాయంటే 2 అక్షరాలు.
ఐ ఔ అన్నమాట. మరి సంవృత్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే సంవృత్తిలో 4 అక్షరాలు ఉంటాయి. దీంట్లో నోరు అనేది పూర్తిగా మూతపడుతుంది అనమాట, కొంచెం మాత్రం ఓపెన్ అవుతుంది. అవి ఏంటంటే ఇ ఈ ఉ ఊ. అర్ధ సంవృత్ అంటే సగము మూయబడుతుంది అనమాట. అవి ఏంటంటే 2 అక్షరాలు ఉన్నాయి, ఏ ఐ అనేటటువంటి అక్షరం. ఆయోగ్వాహ కితనే అక్షర్ और क्या क्या है. ఆయోగ్వాహ ఎన్ని అక్షరాలు ఉన్నాయి, అవి ఏమిటంటే 2 అక్షరాలు ఉన్నాయి, అమ్ అహ. అనుస్వార్ వర్ణ క్యా హై, అనుస్వార్ అని దేన్ని అంటారంటే అమ్ని. విసర్గ వర్ణ క్యా హై అంటే ఆహా అనమాట. ఇంత మటుకి మనం స్వర్కి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా మనకు దాదాపు చెప్పేసుకున్నాం. ఇప్పుడు వ్యంజన్కి సంబంధించినటువంటి బిట్స్ అనమాట. వ్యంజన్ కితనే హై, హల్లులు ఎన్ని ఉన్నాయి అంటే 33. వ్యంజన్ కా పహలా और अंतिम अन्न क्या है. మొదటి అక్షరము చివరి అక్షరము ఏంటంటే కా, మొదటి అక్షరము హా, చివరి అక్షరం అనమాట. వ్యంజన్ కితనే ప్రకార్ కే హోతే హై, అది కానీ లేకపోతే వ్యంజన్కే కితనే భేద్ హై క్యా హై. వ్యంజన్ ఎన్ని రకాలుగా ఉంటుంది లేకపోతే అన్ని భేదాలు అంటే 3 రకాలు. స్పర్శ వ్యంజన్, అంతస్థ్, ఊష్మ వ్యంజన్. స్పర్శ వ్యంజన్ కితనే और क्या है. స్పర్శ వ్యంజన్ ఎన్ని ఉన్నాయంటే 25. का से माँ तक, पहला अक्षर का, अंतिम अक्षर माँ. అనునాసిక వర్ణ కితనే और क्या है. అనునాసిక అక్షరాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏమిటంటే 5. పంచమ అక్షరం అనమాట. పాంచవర్గమే పంచమాక్షరం. అవి ఏంటంటే జా, ఇని, నా, మా, నా. కచర్తప వర్గలో ఉన్నటువంటి 5వ అక్షరాలు అన్నీ వస్తాయన్నమాట. 5 అక్షరాలు ఇన్యా, ఇని, నా, నా, మా అనమాట. హర్ వర్గకే పంచమాక్షరకో క్యా कहते हैं. ప్రతి వర్గంలో కూడా చివరి 5వ అక్షరాన్ని ఏమంటాము అంటే అనునాసిక్ అంటాం. ఉక్షిప్త వ్యంజన్ కితనే और क्या है. ఉక్షిప్త వ్యంజన్ ఎన్ని ఉన్నాయి, అవి ఏమిటి అంటే 2, డా, ఢా. అంతస్థ వ్యంజన్ కితనే और क्या है. అంతస్థ వ్యంజన్ ఎన్ని ఉన్నాయంటే 4, యా, రా, లా, వా. ఊష్మ వ్యంజన్ కితనే और क्या है. ఊష్మ వ్యంజన్ ఎన్ని ఉన్నాయంటే 4, శా, షా, సా, హా. ప్రకంపిత్ వ్యంజన్ కితనే और क्या है. ప్రకంపిత్ వ్యంజన్ ఎన్ని ఉన్నాయంటే 1, అది రా. ప్రకంపిత్ వ్యంజన్ కా దూసరా నామ్ క్యా హై. ప్రకంపిత్ వ్యంజన్ని రెండవ పేరు ఏంటి, ఏ పేరుతో పిలుస్తారంటే లుంటిత్ వ్యంజన్ అని అంట. పార్శ్విక్ వ్యంజన్ కితనే और क्या है. పార్శ్విక్ వ్యంజన్ ఎన్ని ఉన్నాయంటే 1, అది ఏంటంటే లా. హా కౌన్సా వ్యంజన్ హై. హా అనేది ఎటువంటి హల్లు అంటే కాకల్య వ్యంజన్. ఆగత్ వ్యంజన్ కితనే और क्या है. ఆగత్ వ్యంజన్ విదేశాల నుండి వచ్చినటువంటి హల్లులు ఏంటంటే 2, అవి జా, ఫా. జా, ఫా కిస్ భాషాకే వర్ణ హై. జా, ఫా అనేటటువంటివి ఏ భాష నుండి వచ్చిన వర్ణాలు. ఇవి 2 కూడా ఫార్సీ భాష నుండి వచ్చినటువంటి వర్ణాలు. సంయుక్త వ్యంజన్ కితనే హై, వే క్యా హై. సంయుక్త అక్షరాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏమిటి. ఇవి 4 అక్షరాలు. క్ష, క ప్లస్ ష, త్ర, త ప్లస్ రా, జి ప్లస్ ఇణి జ్ఞా అవుతుంది, ఇస్ ప్లస్ రా, శ్రా అవుతుంది అన్నమాట. అల్ప ప్రాణమే వాయు కైసి హోతి హై. అల్ప ప్రాణంలో మన వాయువు నుండి ఉత్పత్తి అయ్యే దాన్ని బట్టి 2 రకాలు అన్నాము, అల్ప ప్రాణు, మహాప్రాణ్. అల్ప ప్రాణంలో వాయువు తక్కువగా ఉంటుంది, మహాప్రాణంలో వాయువు ఎక్కువగా ఉంటుంది అనమాట. శ్వాస వాయువుకి మాత్రకే ఆధార్ పర్ భేద్ కితనే హై. శ్వాస వాయువును బట్టి అంటే ఎన్ని రకాలుగా ఉంది అంటే 2 రకాలు. అదేంటంటే అల్ప ప్రాణు, మహాప్రాణ్. అల్ప ప్రాణ్ కౌన్ సే వర్ణ హై. అల్ప ప్రాణు ఏ అక్షరాలు అంటే 1, 3, 5. మన కచర్తప వర్గంలో ఉన్నటువంటి ఆ 5 వర్గుల్లో కూడా 1, 3, 5 అనేటటువంటివి అంతస్థ వ్యంజను. ఇంకొకటి ఏంటంటే ఉక్షిప్త వ్యంజన్ డా అనేటటువంటివి ఉంటాయి. మహాప్రాణ్ కౌన్ సే వర్ణ హోతే హై. మహాప్రాణ్లో ఏమేమి ఉన్నాయంటే కచర్తప వర్గంలో 2, 4 అక్షరాలు, ఊష్మ శా, షా, సా, ఈ 4 అక్షరాలు మనకి మహాప్రాణంలో వస్తాయన్నమాట. स्वर के कंपन के आधार पर व्यंजन कितने प्रकार और क्या है. స్వరు మాట్లాడేటప్పుడు కంపనాన్ని బట్టి మనం ఎన్ని రకాలుగా విభజించే 2, అఘోషు, సఘోష్. वर्णों के उच्चारण में स्वर यंत्र में कंपन हो तो वे कौन सा व्यंजन है. వర్ణాలు ఉచ్చరించడంలో మన స్వర యంత్ర కంపనాలు ఉంటే అవి ఏ వ్యంజనాల్లో వస్తుంది అంటే సఘోష్.
కంపన్ నా హోతో అఘోష్, కంపనం లేకపోతే అది అఘోష్ అవుతుంది, కంపనం వస్తే అది సఘోష్ అవుతుందంట. సఘోష అక్షర్ కితనే ఔర్ క్యా హై, సఘోష అక్షరాలు ఎన్ని, అవి ఏమిటి? సఘోష అక్షరాలు 31. హర్ వర్గకే 3, 4, 5 అక్షరాలు 3, 5 ఇంటూ 3, 5 వరుసలు 5 3 15 అక్షరాలు, అంతస్తు వ్యంజన్ 4, హా అక్షరం 1, స్వర్ 11 అనమాట. తర్వాత అఘోష్ కితనే ఔర్ క్యా హోతే హై, అఘోష్ అక్షరాలు ఎన్ని, 13. అవి ఎలా అంటే హర్ వర్గకే పహలా దూసరా, ప్రతి వర్గంలో కూడా ఖచ్చిత వర్గంలో 1 2 అక్షరాలు, తర్వాత స ష స ఈ 3 అక్షరాలు వస్తాయన్నమాట. ఉచ్చారణకే స్వరయంత్ర కంపన్ నా హోతో, ఉచ్చారణలో స్వరయంత్ర కంపనం లేకపోతే దాన్ని ఏమంటారు అంటే అఘోష్. ఉచ్చారణ స్థానాన్ని బట్టి కా వర్గు ఏ స్థానంలోకి వస్తుందంటే కంఠ్, చా వర్గు తాలు, టా వర్గు మూర్ధ, తా వర్గు దాంత్, పా వర్గు होंठ అనమాట. ఫ और వా का उच्चारण स्थान దంచోష్ట అవుతుంది. ఓ ఔ का उच्चारण स्थान కంఠోష్ట అవుతుంది అనమాట. అట్లాగే ఏ ఐ का उच्चारण स्थान కంఠ్ తాలు అవుతుంది అనమాట. వర్ణమాలకి సంబంధించి మరికొన్ని బిట్లని మనం వికల్పంలో ఆన్సర్ని గుర్తించే విధంగా తయారు చేయడం. నిమ్నలిఖిత में से अघोष वर्ण कौन सा है, अघोष वर्ण ఏది, కిందట్లో జా ఖా గా ఘ గ, వీటిలో అఘోష్ వర్ణ ఏదంటే, అఘోష్ వర్ణ అంటే అక్షరాలు ఏమేమిటి అంటే ఖచ్చిత వర్గంలో 1 2 అక్షరాలు అఘోష్ కింద వస్తాయి. దీంట్లో జ అనేటటువంటి చచ్చ జ 3వ అక్షరం, ఖ క ఖ 2వ అక్షరం, ఘ కక్క గ ఘ ఇది 4వ అక్షరం, ఇది 3వ అక్షరం. కాబట్టి మనకి అఘోష్ అక్షర్ ఏది అంటే ఖ అన్నమాట, బి. అఘోష్ వ్యంజన్ వర్గ మే కిస్సే సంబంధిత హోతే హై, ఇప్పుడే మనం చెప్పుకున్నాం అఘోష్ అక్షరాలు మనకి ఆ వర్గలో ఏ ఏ అక్షరాలు ఉంటాయంటే పహలా దూసరా, మొదటి 2 అక్షరాలు అని చెప్పాం. తీసరా చౌథా, పహలా తీసరా, దూసరా తీసరా ఇవి కాదనమాట, మనకి ఫస్ట్ 2 అక్షరాలు పహలా దూసరా. భాషకి సబ్సే చోటీ ఇకాయి క్యా హై, భాషలో అతి చిన్న ఇకాయి ఏంటి అంటే శబ్ద్, వ్యంజన్, స్వర్ వేమి కాదనమాట, వర్ణ. భాషకి సబ్సే చోటీ ఇకాయి వర్ణ యా ధ్వని. హిందీ మే మూలతః కితనే వర్ణ హోతే హై, హిందీలో ముఖ్యంగా ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే 52 అనమాట. మనం ఆ వీడియోలో చాలా జాగ్రత్తగా చెప్పుకున్నాము చూడండి, 52 అనమాట. हिंदी भाषा में वे कौन सी ध्वनियाँ हैं जो स्वतंत्र रूप से बोली या लिखी जाती है, హిందీ భాషలో స్వతంత్రంగా పలకబడేటటువంటి రాయబడేటటువంటి అక్షరాలు ఏమిటి అంటే స్వర్, వ్యంజన్, వన్, అక్షర్. ఏం రాస్తాము స్వర్, స్వతంత్ర రూపంగా రాసేది స్వర్ అన్నమాట. स्वर कहते हैं, स्वर देन अंटारंटे जिनका उच्चारण लघु और गुरु में होता है, जिनका उच्चारण बिना अवरोध अथवा विघ्न बाधा के होता है, जिनका उच्चारण स्वरों की सहायता से होता है, जिनका उच्चारण नाक और मुंह से होता है, जिनका उच्चारण बिना अवरोध अथवा विघ्न बाधा के होते हैं. आंसर హిందీ మే స్వరం కే కితనే ప్రకార్ హై, హిందీలో అచ్చులు ఎన్ని రకాలు అంటే 3 మనం చెప్పుకున్నాం. ఏంటవి హ్రస్వ, దీర్ఘ, ప్లుట్ అనమాట. 3 సి ఆన్సర్ అనమాట. హిందీ వర్ణమాల మే అమ్ ఆహా క్యా హోతే హై, అమ్ ఆహా ఏమవుతాయని చెప్పుకున్నాం. ఆయోగ్ వాహ్ ఇవి స్వరు కాదు, వ్యంజన్ కాదనమాట. మనకి స్వరు వ్యంజను సంయుక్తాక్షరము కాదు కాబట్టి ఇవి ఆయోగ్ వాహ్ అనమాట. जिनके उच्चारण में दीर्घ स्वर से भी अधिक समय लगता है वे कहलाते हैं प्लुत. దీర్ఘ స్వరానికంటే కూడా ఎక్కువ సమయం పట్టేది ప్లుట్ స్వర్లు అనమాట. నిమ్నలిఖిత మే కౌన్ సా స్వర్ నహీ హై, వీటిల్లో ఉన్నటువంటివి ఏ అక్షరము స్వర్ కాదు. ఆ స్వరే, ఓ స్వర్, ఏ స్వర్ అంటే ఇని అనేది స్వర్ కాదనమాట. మనం క్వశ్చన్ ఇచ్చినప్పుడు అర్థం స్వర్ నహీ హై అన్నాడు అంటే అచ్చు కాదు అన్నాడు. అది ఏంటో ఈ 3 అచ్చులు కాబట్టి ఇది అచ్చు కాదనమాట. ఈ అచ్చు కాదు వ్యంజన్ కాబట్టి దీన్ని మనం గుర్తుపెట్టించాలి. उच्चारण के समय जीभ की स्थिति के अनुसार स्वर के कितने भेद किए गए हैं, ఉచ్చారణ బట్టి నాలుక టచ్ అయ్యేటటువంటి దీన్ని బట్టి
ఎన్ని రకాలుగా విభజించారు అంటే 3, అగ్రస్వర్, మధ్యస్వర్, పార్శ్వస్వర్. తర్వాత నిమ్నలిఖిत में एक స్పర్శ వ్యంజన్ హై. స్పర్శ వ్యంజన్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అని చెప్పుకున్నాం మనము. కా నుండి మా వరకు, తర్వాత యారా లావా, ఈ 4 అక్షరాల అంతస్తు. కా నుండి మా వరకు శా, చా, హా. ఇవి దీంట్లో మనకి సి, కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలని మనం స్పర్శ వ్యంజన్ అనుకున్నాం. కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలు ఏమున్నాయి దీంట్లో, ఛా ఉందన్నమాట. శా కానీ, లా కానీ, హా కానీ వీఆర్ లావల్లో ఉన్నాయి. హిందీ వ్యాకరణకే అంతిమ పంచమ అక్షరకు ఉచ్చారణ స్థాన్ క్యా హై. హిందీలో 5 వర్గాల్లో కచర్తప వర్గంలో ఉన్నటువంటి 5వ అక్షరము ఉచ్చారణ స్థానం ఏదంటే కంఠ, తాళు, మూర్ధన్య. ఇవి కాదు, మనకి అనునాసికలు అని చెప్తామని మనం చెప్పుకున్నాం. అంతస్థ వ్యంజన్. అంతస్థ వ్యంజన్ ఏంటి? యారాల వల్లో మొదటి 4 అక్షరాలు అంతస్థ వ్యంజన్ అన్నమాట. శా, షా, సా, ఔర్ హా వ్యంజన్. ఇవి ఏ అక్షరాలు అంటే ఇవి ఊష్మ. మొదటి 4 అక్షరాలు అంతస్థ అయితే తర్వాత 4 అక్షరాలు ఊష్మ అన్నమాట. ఉక్షిప్త వ్యంజన్ క్యా హై. ఉక్షిప్త వ్యంజన్ ఏమిటి అంటే ఢా ఔరు ఢా అన్నమాట. ఉక్షిప్త ధ్వని కా ప్రయోగం. ఉక్షిప్త ధ్వని యొక్క ప్రయోగం మనకి ఎక్కడ జరుగుతుందంటే ఆరజు, కస్రా మే, పడాయి మే, జఫర్ మే. మనకి పడాయి మే జరుగుతుంది అన్నమాట, చదువులో జరుగుతుంది. జ్ఞా వర్ణ కిన్ వర్ణం కే సంయోగ్ సే బనా హై. జ్ఞా అనేటటువంటి అక్షరము ఏ అక్షరాల కలయికతో జరిగిందంటే ఝా ప్లస్ ఇణి, ఈ 2 కలిపితే జ్ఞా అవుతుందన్నమాట. ఇక్కడ మనకి తిరచి ఉండి చూసుకోవాలన్నమాట. ఇక్కడ తిరచి లేకుండా ఉంటే అది సంయుక్త అక్షరం కాదనమాట. ఇది అక్షరమే, ఇది అక్షరమే. హల్లు ప్లస్ హల్లు కలవాలి. జా ప్లస్ ఇజ్ ప్లస్ ఇని అనమాట. హిందీ మే వ్యంజనో వర్ణోంకి సంఖ్య. హిందీలో హల్లులు ఎన్ని ఉన్నాయంటే 28, 30, 33, 35, 33 అనమాట. కంఠ ధ్వనియా కౌన్సీ హై. కంఠ ధ్వనులు ఏంటి మనం చెప్పుకున్నాం ఏంటంటే కా వర్గ్ కంఠ ధ్వనియా హై. ఇక్కడ ఇది చా వర్గు, టా వర్గు, పా వర్గు. కా వర్గులో ఉన్నటువంటి అక్షరాలు కంఠ ధ్వని. శా ధ్వని కా ఉచ్చారణ స్థాన్ క్యా హై. శా ధ్వని యొక్క ఉచ్చారణ స్థానం ఏంటంటే తాళవ్య అన్నమాట, తాళ్. మూర్ధన్య ధ్వనియా కౌన్సీ హై. కా వర్గ్ కంఠ, చా వర్గ్ తాలు, టా వర్గ్ మూర్ధన్య అనమాట. ఇక్కడ మనకి చా వర్గు, తా వర్గు, పా వర్గు, టా వర్గు. టా వర్గు మనకి మూర్ధన్య అనమాట. తాత దాధ సా ఆది కా ఉచ్చారణ స్థాన్ క్యా హై. తాత దాధ ఇది దంచ్. దాంట్ అని చెప్పుకున్నాం. కా వర్గు కంఠ, చా వర్గు తాలవ్యు, టా వర్గు మూర్ధ, తర్వాత తా వర్గు దంచ్ అనమాట. यदि नीचे का होंठ पूरी तरफ हटा दिया जाए तो किस ध्वनि के उच्चारण में कठिनाई होगी. కింద పెదాన్ని మనము టచ్ చేయకుండా ఉంటే ఏ అక్షరం మనం సరిగా పలకలేము. ఒకసారి మనం పెదాన్ని పట్టుకొని చూస్తే మనకు అర్థమవుతుంది. లాని మనం పలకచ్చు, బా అనేది పలకలేమన్నమాట. ఘా పలకచ్చు, ఖా కూడా పలకచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ భా అన్నమాట. దీన్ని మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. హిందీ మే ధ్వనియా కితనే ప్రకార్కి హోతీ హై. హిందీలో ధ్వనులు ఎన్ని రకాలుగా ఉంటాయంటే 2 అన్నమాట, స్వర और व्यंजन. एक से अधिक वर्णों के मेल को कहते हैं. ఒకటి కంటే ఎక్కువ కలిసినవి అంటే అక్షర్, స్వర్ స్వతంత్ర రూపంలో ఉంటాయి. వ్యంజన్ హల్లుల యొక్క అచ్చుల యొక్క సహాయంతో ఉంటాయి. అనుస్వార్ అంటే చివర హల్లు రూపాలు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి అచ్చు యొక్క సహాయంతో ఉండేది వ్యంజన్ అన్నమాట. ఈ చాచా, ఝా, ఝా, ఇని అధిక ఉచ్చారణ స్థాన్ కిస్సే హోతా హై. చా వర్గ యొక్క ఉచ్చారణ స్థానం ఏం చెప్పుకున్నాం, తాలు అన్నమాట. కా వర్గ కంఠ, చ వర్గ తాలు. పాపా బా భమ వ్యంజన్ హోతే హై. ఈ పాపా బా భమ వ్యంజన్ హల్లులు దేని కింద వస్తాయి అంటే దంచ్, ఓష్, తాళవ్యో, కంఠ.
మనకి ఓస్ట్ అన్నమాట. పావర్గ్ ఓస్ట్లో వస్తుందండి. ఓ ఔ కిస్ ప్రకార్కే వర్ణ హై. ఓ ఔ ఎటువంటి అక్షరాలు అంటే ఆ ప్లస్ ఊ. ఆ అనేది కంట్, ఊ అనేది ఓస్ట్. ఈ రెండు కలిపితే కంటోస్ట్ అన్నమాట. ఇలా మనం ఇంతకుముందు ఈ క్వశ్చన్లన్నిటికీ సంబంధించినటువంటి లెసన్ లాగా చక్కగా వర్ణమాల గురించి చెప్పుకున్నాం అనమాట. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ని, కొన్ని అంటే దాదాపు అన్ని విషయాలు టచ్ అయ్యేట్టుగా మనం ఈ క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇవి కనుక ప్రిపేర్ అయితే హిందీ వర్ణమాలకు సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా తప్పనిసరిగా కరెక్ట్ ఆన్సర్ అనేది రాస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో దీంట్లో డిస్క్రిప్షన్లో హిందీ లెటర్స్ అనేటటువంటి ప్లేలిస్ట్ ఉంది. దాంట్లో ఇంకా అనేక రకాలైనటువంటి గ్రామర్ పాయింట్స్, కాల్, వచన్, లింగ్, తర్వాత శుద్ధ కీజియే అలాంటివన్నీ కూడా మెటీరియల్లో ఉన్నాయన్నమాట. దాంట్లో మీకు కావాల్సిన వాళ్ళు అవి కూడా చూడొచ్చు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మీరు అనేకం చూడొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.